నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ఈ విద్యార్థుల మరణాలు అది చిన్నపిల్లలు 5th క్లాస్ చదివేవాళ్ళు అసలు వాళ్ళకి ఎలా చనిపోవాలి, అసలు చనిపోవాలన్న పదం తెలీదు, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అక్కడి నుంచి బీటెక్ వరకు చిన్న విషయాలు. ఈ మధ్యన కాలేజీల్లో హాస్టల్లో డైలీ మనకి తెలిసినంత వరకు 2-3 సరే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు పిల్లల్లో చనిపోవాలన్న భావన వస్తుంది? అంటే స్ట్రెస్సా, లేకపోతే వాళ్ళు వెనకాల పుషప్ చేయడమా, ఏం జరుగుతుందని క్వశ్చన్ మార్క్. వాళ్ళకి భవిష్యత్తే తెలియదు చిన్నపిల్లలు, అసలు నెక్స్ట్ ఏంటి అనేది అది అయ్యే వరకు వాళ్ళకి అర్థం కాదు. అలాంటి పిల్లలు చనిపోతున్నారు. అసలు కారణం ఎవరి వల్ల, దేని వల్ల? నేను ఒకటే చెప్తున్నానమ్మా, అసలు సూసైడ్ చేసుకుందామన్న థాట్ వస్తుందంటే దానికి కారణం తల్లిదండ్రుల ప్రేమే. మొట్టమొదటి ప్రేమేనమ్మా. ఏంటంటే అలా అంటారంటే, నాన్న కన్నా నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం, నీకు ఎలాంటి ఒత్తిడి లేదు, కానీ జాగ్రత్త అయ్యా, నిన్నేమీ ఒత్తిడి చేయు, కానీ జాగ్రత్త, టాప్ రావాలి. అర్థమైందమ్మా? అవును. నేను ఎలాంటి ఒత్తిడి చేయు, నీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అదేనయ్యా, కానీ స్కూల్లో టాప్ రావాలయ్యా, మేము సంపాదించినంత నీ మీదే పెడుతున్నామయ్యా, నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం లేదయ్యా, నువ్వే మా సర్వస్వం. ఈ పదాలు పిల్లల మీద విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతాయండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ ఒక క్లాస్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను మన అనుభవంలో. ఒక పాప 10th క్లాస్ చదువుతుంది. నేను విజయవాడలో జరిగిన ఒక సంఘటన. ఆ పాప రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది, నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది. ఓకే. ఆ పాపని స్కూల్ మానేసి ఇంట్లో కూర్చుంది. వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ఒక ఏదో శివాలయం దగ్గర నా బోర్డు చూసి దేవుడే మాకు కనపడ్డాడని ఇట్లా మాట్లాడింది. వెళ్ళి టెస్ట్ చేశాను. జనరల్గా ఒక ఆడపిల్ల 10th మానేసింది అంటే కొన్ని కారణాలు. ఒకటి, టీచర్ ఎవడన్నా టీచ్ చేస్తున్నాడేమో, ఇది మొదటిది. అంటే టీచర్లు కూడా ఎదవలు ఉంటారు కదమ్మా. అవును. రెండోది, ఎవరైనా ఫ్రెండ్స్లో అంటే తను చదువుకున్న సర్కిల్లో ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో, లేకపోతే టీచ్ చేస్తున్నారేమో పిల్లల్లో. అవును. కొంచెం మెచ్యూరిటీ పిల్లలు ఉంటారు. అంటే జనరల్గా 10th క్లాస్ ఏజ్లో అంత మెచ్యూరిటీ పిల్లలు ఉండరండి. అంటే మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలు ఉంటారు కానీ ఆ మగపిల్లలు ఉండరు. ఎవడన్నా కొంచెం 1 or 2 years, ఒక 1 year పెద్దవాడు ఉండు, ఇంటర్మీడియట్ చదివేవాడు తప్పితోను కొంచెం వయసును బట్టి అలా ఉంటాడు. ఒకరిద్దరు ఉండొచ్చు, ఒక క్లాస్లో 2-3 ఉండొచ్చు, ఉంటారు. వాళ్ళు వల్ల ఏమన్నా అరాజ్ చేస్తున్నారేమో అని నేను స్లోగా అడిగాను, అమ్మ ఏంటమ్మా ఎందుకని. ఆ అమ్మాయి చెప్పిన షాక్. అంటే ఎవరైనా అదే అనుకుంటాం కదండి. ఇప్పుడు ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళలేదంటే ఎవడో టీచ్ చేసుకుపోతే ఎందుకు స్కూల్ ఎందుకు మానేస్తుంది, ఎవరికి చెప్పకుండా ఎందుకు ఉంటుంది, ఇదే అనుకుని నేను ఏంటమ్మా చెప్పర్లేదమ్మా, బంగారం అమ్మా, నువ్వు చెప్పమ్మా, ఏదైనా ఉంటే దాని సమస్య పరిష్కారం చేద్దామమ్మా, అటు దైత్యుడు ఎలాంటి అని నేను ఇలా మాట్లాడుతున్నా. అప్పుడు ఆ పిల్ల చెప్పిన షాకింగ్ న్యూస్ ఏంటంటేనండి, అసలు ఆ పిల్లకి చదవడం రాయడం రాదండి. అమలి అని ఒక స్కూల్లో చదువుకుందండి. ఆ సత్యనాపురంలో పెద్ద స్కూల్ అండి, రామకృష్ణాపురంలో. 2 ఆ స్కూల్లో 3 స్కూళ్ళు మా చైతన్యలో మార్చారండి. డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు రవీంద్ర భారతి, అక్కడ టీచరు ఈ పాప హోంవర్క్, అసలు క్లాస్ వర్క్ కూడా చూడలేదండి. ఎందుకంటే ఈ పాప చదవడం రాయడం రాదండి. ఓకే. ఈ పాపకి చదవడం రాయడం రాదు కాబట్టి క్లాస్లో ఉన్న 30 మంది పుస్తకాలు చూసి ఈ పాప పుస్తకం చూడటం మానేశారు. దెబ్బతో ఆ పాప గిల్టీగా ఫీల్ అయ్యి స్కూల్కి వెళ్ళడం మానేస్తుంది. మరి చెప్పండి, ఎన్ని లక్షలు సంపాదిస్తే ఉపయోగం ఏంటమ్మా? ఆ పాప మానసిక వేదన కారకులు ఎవరు? అజ్ఞానంతో కూడిన తల్లిదండ్రులు కాదా, దుర్మార్గమైన టీచర్లు కాదా? 10th క్లాస్కి వచ్చి నా పుస్తకం చూడటం లేదని 10 మందిని చూసి నా పుస్తకం చూడాలంటే ఎంత గిల్టీగా ఉంటుందమ్మా అది. అవును. అది ఎంత భయంకరమైన నరకం చెప్పండి. ఇలా ఒక అతను CA చదువుతూ వాడిని ఎరా ఇవి కూడా రాకుండా ఇక్కడ దాకా వచ్చావా అంటే వాడు పైనుంచి దూకి చచ్చిపోయాడు. దానికి కారణం వీళ్ళు ఏం చెప్తారు, మా వాడు సెలవు అడిగాడు, అడిగితే ఇవ్వలేదని చెప్పి ఏదో ఒక కథలు చెప్తూ తల్లిదండ్రులు నాన్న రిస్కులు పెట్టారు. ఓకే. అర్థమైందా మేడం? అసలు వాస్తవం ఏంటి అంటే వాడికి చదువురా, ఎరా మా కర్మ కొద్దీ దొరికావరా ఇక్కడ దాకా, ఎట్ట వచ్చావరా బాబు ఏమీ తెలియకుండా అన్నారంట. ఓ టీచర్ జనరల్గా వాడిని పదం. అవును. ఇప్పుడు మమ్మల్ని కూడా చిన్నప్పుడు తిడతారండి. అంటే ఎందుకు సూసైడ్ చేసుకుంటారో చెప్తానికి రీజన్ ఏంటంటే పిల్లలప్పుడు కాస్త చిన్న చిన్న అవమానాలు పడడం కూడా నేర్పాలండి. ఒరే 4 గుంజీలు అంటే క్లాసులో ఒక చిన్న తప్పు చేస్తే దానికి గుంజీలు తీపించడం, గోడ కుర్చీ చేపించడం, చిన్న దెబ్బలు కొట్టడం, చిన్న దెబ్బలు అంత పెద్ద ఏం కాదు. అంటే కొంచెం సిగ్గుపడాలి వాడు.
అంటే దాని అవమానాన్ని తట్టుకోవడానికి వీలుగా వాడిని ప్రిపేర్ చేయాలి ఆ పనిష్మెంట్లు. ఓకే. గాజు బొమ్మలాగా పెంచితే పెరిగి పెద్దయినాక ఇప్పుడు ఇందాక చచ్చిపోయిన ఉదాహరణ మీకు అదే చెప్పానమ్మా. చిన్న మాట అనేసరికి తట్టుకోలేకపోయారు. ఎరా మా కర్మ కొద్ది దొరికేవరా, ఇక్కడ దాకా ఎట్ట వచ్చావరా అని అన్నాడు. వెళ్ళిపోయాడు, దూకేశాడు, చచ్చిపోయాడు. అంటే అదేనమ్మా. ఎందుకని ఇదే మమ్మల్ని తిట్టారు, ఒరే దైత్యుడా, దున్నపోతలాగా ఉండవు, పనికి రాకుండా పోతావు, యాదవా అని తిట్టారు. తిడతారమ్మా, అంటే గవర్నమెంట్ స్కూల్లో అలాగే తిడతారు. కానీ ఆ తిట్టడంలో కూడా ప్రేమ ఉందమ్మా. కొడతానంటారు, కొట్టరు, చంపేస్తా జాగ్రత్త అంటారు. అంటే 4-5 సార్లు కొట్టకుండా ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అంటే మా టైంలో దేవుళ్ళు అండి. వాళ్ళు కొట్టరండి, కొడతారు. అంతో తప్పనప్పుడు ఒకటి పీకుతారమ్మా, చిన్న దెబ్బ కొడతారు. అంటే నేను అందరి టీచర్లు అని కాదు, కొందరు ఫ్రస్ట్రేషన్స్తో కొడతారు. నేను మాట్లాడేది స్వతహాగా టీచరు మంచి కోరి కొడతారు. మా టీచర్లు మాత్రం నాకు దైవాంశ సంభూతులు, దేవుళ్ళేనమ్మా. కొడతానంటారమ్మా, కొట్టరు, చూస్తూ ఉంటాం, చంపేస్తా జాగ్రత్త, రేపు చేయమాకు అంటారు, పంపించేస్తారు. అట్లా చాలామంది వరకు కొట్టరండి. మరీ నిర్లక్ష్యంగా ఉంటే అటెన్షన్లో ఉండడం కోసం చిన్న దెబ్బ కొడతారు. అది కూడా ఎక్కడ కొడతారంటే కొంచెం చిన్న చిన్న దెబ్బలు కొడతారు, కానీ తలల మీద కొట్టరమ్మ వాళ్ళు, ఎక్కడ పడితే ఎక్కడ కొట్టరు. అలాగే ఇక్కడ మనం చచ్చిపోవడం అనే దాన్ని కాదు, ఒత్తిడి, మానసిక ఒత్తిడి పిల్లల మీద ఉంటుందమ్మా. నేను నీకోసమే చదువుతున్నాను అమ్మ, నీ మీద ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాను అంటే నేను రీచ్ కాలేకపోతున్నాను అన్న బాధతో ఉంటారమ్మా. ఓకే. అది మానసిక ఒత్తిడి తట్టుకోలేక కాలేజీ ఇప్పుడు మొన్న మానేసిందండి ఒక పాప ఇక్కడ హైదరాబాద్లో, ఎక్కడ అది వివేకానంద నగర్ కాలనీలో. ఆ పాప చెప్పిన రీజను, నాకు చదువు రావట్లా, నేను వెళ్ళనన్నాను. నిజంగా నా పాపకి ఏమి రావు, తన ఎంపీసీ గ్రూపు, తన కూడికలు తీసుకోవడం ఏమీ రావు. నాకు చదువు రానప్పుడు ఎందుకు వెళ్ళాలి దండగా? బేసిక్స్లోనే లోపం. నిర్మోహటంగా చెప్పింది, నేను చూశాను. ఆ పాప చాలా ధైర్యంగా, నాకు చదువు రావట్లేదు సార్, నేను వెళ్ళను, ధైర్యంగా చెప్పిందమ్మా. ఆ ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళమ్మకి ఒక పిచ్చమో ఉందండి, తను చెప్పించాలి నాలాంటి వాడితో. స్కూల్ మానేసి ఇంట్లో ఉంది కదా, నేనేమన్నాను, ఒక 2 నెలలు నాకు వదిలేయండి అమ్మా, ఆ పాపను మళ్ళీ ఇంటర్మీడియట్ చదివేలా నేను తయారు చేస్తానన్నా. మరి 2 నెలలు బేర్ చేయాలంటే బేర్ చేయలేకపోయింది. సంవత్సరానికి 1,50,000 ఖర్చు పెట్టింది అక్కడ ఎస్పైర్ అని ఒక కాలేజీలో. మరి చదువు చెప్పించలేకపోయిందమ్మా. ఓకే. మరి నాకు కూడా కొంత ఖర్చులు వచ్చాయి కదమ్మా, అది పే చేయలేకపోయింది. నెలకు 5,000 ఇస్తాంటే ఎవడు చెప్తాడమ్మా? 2 నెలలకి 5,000-10,000 ఇస్తాంటే ఎవడని చెప్తాడమ్మా? రోజుకి 5-6 గంటలు కూర్చొని చెప్పాలమ్మా నేను. నాకు ఆఫ్ ది డే నేను అక్కడే కూర్చోబెట్టాలి. 1% ఆలోచించాలి కదమ్మా. ట్యూషన్ అంటే మరీ ఇంత చీప్గా చూడకూడదు కదమ్మా. అవును, అర్థమైందమ్మా. నేనంది 2 నెలల్లో 3 నెలల్లో నేను మీ పాపను ఇంటర్మీడియట్ చదివేలో తయారు చేస్తా అంటే 3 ఏళ్ళు 15,000 ఇస్తానమ్మా. నాకు రెంటే 7,000 కట్టుకుంటున్నానమ్మా నేను. మరి నేను ఎట్లా బతుకుతానమ్మా? చీ అనుకున్నా, ఇట్లాంటి నీచమైన తల్లిదండ్రులు అనుకున్నా. మరి సొంత హౌసులు ఎక్కడ 70-80 లక్షల రూపాయలలో ఉండి మరి ఇప్పుడు 1,50,000 ఖర్చు పెట్టి చదివిస్తున్న విద్యార్థులు మరి సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా అది లోపమమ్మ. అర్థమైందమ్మా. అంటే అనేక మంది పిల్లలు చచ్చిపోవడానికి కారణం వాళ్ళ పైన పడుతున్న ఒత్తిడి. నేను మా తల్లిదండ్రులకు ఆకాంక్షల మేరకు రీచ్ కాలేనేమో, ఓకే, నా మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, నాకు నీట్లో సీట్ రాదేమో, అమ్మో ఇప్పటికి 2 లక్షలు ఖర్చు పెట్టారు, నాకు నీట్లో సీట్ రాదేమో, ఈ భయం. ఇలాంటి భయాలన్నీ మైండ్ మీద పెట్టుకుని పిల్లలు అర్ధాంతరంగా చనిపోవడానికి కూడా కారణం కావచ్చు. అంటే ఈ దొంగ మార్పులు చూసి ఏమనుకుంటారంటే, ఈ 10/10 GPL చూసి అబ్బా మా అమ్మాయి నెంబర్ 1 అది ఇది అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది అబద్ధం అని వాళ్ళు చెప్పలేరు కదమ్మా. చెప్పలేరు. ఇది విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతుందమ్మా. మీరందరూ నెంబర్ వన్ అని మెచ్చుకుంటుంటే అవి దొంగ మార్కులు, మనం చదువు రావట్లేదని ఎలా చెప్తారమ్మా? చెప్పలేరు. ఇదేనమ్మా ప్రధానమైన కారణం. ఈ దొంగ చదువులు, దొంగ మార్కులే పిల్లల ఆత్మహత్యలకు ప్రధానమైన కారణంగా మీరు తీసుకోవాలమ్మా. మరి ఎందుకంటే ఆలోచించాల్సింది ఒకటే, విద్యార్థిని ఆలోచించుకునేలా బోధన జరగాలి. వాళ్ళు ఎదుగుతారండి. ఆర్డినరీ ఉన్న వాళ్ళు కూడా CA చదువుతారు. వాళ్ళ వయసును బట్టి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. ఈ సంవత్సరంలో ఇక్కడ 4 మార్కులు తక్కువ వచ్చిన మాత్రం వాళ్ళు పనికిరాని వాళ్ళు కాదు, తప్పినందు మాత్రం వాళ్ళు పనికిరాని వాళ్ళు కాదు. కానీ పనికిరాని వాళ్ళని వీళ్ళే ముద్రేసేస్తున్నారు. నీకంత మార్కులు తక్కువ వచ్చి నువ్వు దేని పనికొస్తావు, మెచ్చు వీళ్ళే ఇంటి వాళ్ళే అంటుంటారు. అది తట్టుకోలేరమ్మా. ఇప్పుడు మీరు కూడా గమనించే ఉంటారు, ఏమే వాళ్ళకి 2 మార్కులు వచ్చినాయి, నీకు ఎన్ని వచ్చినాయి? ఈ కంపారిజన్ పిల్లలు తట్టుకోలేరమ్మా. ఇది చాలా పెద్ద విషయం. ఇది నోరెత్తితే ఇదే మాట, నీ మీద ఇంత ఖర్చు పెట్టాను,
నువ్వు చదవట్లేదు అంటే నువ్వు ఖర్చు పెట్టావు, నీకు పొద్దున రాత్రి ఎప్పుడు చదువుతూనే ఉంటావు, మనం చదువుతామమ్మా. ఎవరు చదవలేరండి. అంటే మనం డబ్బులు ఇస్తున్నాం కదా అని చదివేస్తారమ్మా. లేదు, అది వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళే చదువుతారు. వీళ్ళు అర్థమైసాక ఈ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎప్పుడైతే ప్రెషర్ ఇండైరెక్ట్గా క్రియేట్ చేస్తారు ఓకే, ప్రేమతో. అవునవును, రైట్. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ నమస్తే సో మచ్. రైట్, ఇక చూసారు కదండి, అసలు ఎడ్యుకేషన్ అంటే చదువు అనేది ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే ప్రయోజకులు అవుతాం, నిజంగా మార్కులతోనే ప్రయోజకులు అవుతామా, లేదంటే చదువుతో పాటు జ్ఞానం పెంచుకోవడం వల్ల కూడా ప్రయోజకులు అవుతామా, తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంది పిల్లలపై, అసలు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థుల భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఒక సమస్యకు పరిష్కారం ఏదైనా ఉందంటే అది ఆత్మహత్య కింద ఫీల్ అవుతున్నారు విద్యార్థులు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ నిర్ణయించుకునే విధంగా ఎలా మనం అంటే ఒక మ్యాప్ రూట్ వేస్తే కనుక వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే నిర్ణయించుకుంటారు. సో ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించి మంచి వివరణ విశ్లేషణ అందించారు ప్రసాద్ గారు. మీ అందరికీ మంచి అవగాహన కలిగింది అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమన్నా మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, ఇలా చేస్తారు ఎలా చేయాలని, వాటికి కూడా మేము సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. ఒక్క మాట ఫైనల్గా ఏంటంటే ఏమి లేదమ్మా, తల్లిదండ్రులు ఒక చదువు చాలా సులభం. అది ఎంత సులభం అంటే ఈత నేర్చుకున్న వాడికి లోతుతో పని లేదు. 10 కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తున్నాడు, 1000 కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తాడు. డ్రైవింగ్ చేయడం వస్తాయి, చదవడము రాయడము అన్ని భాషలు అలవాటైతే, మినిమం నాలెడ్జ్ ఉంటే వాడు ఏదైనా చదువుతాడు. ఏడు మెచ్యూరిటీని బట్టి మీ అజ్ఞానంతో వాడిని ఇలా పొద్దున్న రాత్రి దాకా చదివిస్తే చదువు రాదు, మానసిక ఒత్తిడి తప్ప. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.